టైప్స్ అంటే యూజ్ వస్తాయి. స్టూడెంట్స్, రీసెర్చ్ స్కాలర్స్, స్టాఫ్ లాంటివి ఎన్ని కేటగిరీస్ ఉన్నాయో ఆ కేటగిరీస్ క్రియేట్ చేస్తాం. ఐటమ్స్ అని కూడా చేస్తాం. ముందు ఐటమ్స్ అంటే బుక్స్ అలాగే డిఫాల్ట్ వచ్చుంటాయి. ఆల్రెడీ డిఫాల్ట్ వచ్చేసాయి ఐటమ్స్. మనకి ఏదైనా మనకి స్పెషల్గా మన లైబ్రరీ అంటే బుక్స్, మన మ్యాథ్స్ బేస్ అన్ని రెఫరెన్సెస్, ఇంకా ఏమిటి కావాలంటే బ్యాక్ వాల్యూమ్స్ ఇట్లాంటివి మనం ఐటమ్ చేస్తాం. ఏదైనా ఎన్ని కేటగిరీస్ కావాలంటే ఇక్కడ మనకి ఇక్కడ న్యూ ఐటమ్ అడిగి క్లిక్ చేస్తే ఐటమ్ ఇక్కడ అబ్జర్వేషన్ ఇవ్వాలి ఫస్ట్. ఇక్కడ డిస్ప్లే ఇవన్నీ మనం చేయవలసిన అవసరం లేదు. ఇక్కడ తీసేసి ఇక్కడ మనం ఏది కొత్త ఐటమ్ క్రియేట్ చేస్తాం ఇది కూడా మనం ఇక్కడ డిలీట్ చేసుకోవచ్చు. లాస్ట్లో డిలీట్ ఉంటుంది. ఇక్కడ మనం డిలీట్ చేస్తాం. పూర్తి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఐటమ్ డబ్బు కూడా అయిపోయింది. నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్లో యూజర్ టైప్స్, ఇది ఆధార్ వాల్యూస్ ప్యాటర్న్స్ డేటా చేస్తాం. ఇవి కూడా డిఫాల్ట్గా చాలా ఉన్నాయి. ప్యాటర్న్స్, స్టాఫ్, స్టూడెంట్స్ ఆల్రెడీ ఉన్నాయి. మనం కావాలంటే మనం క్రియేట్ చేసుకోవాలి. మన కాలేజీకి అనుగుణంగా ఎన్ని కేటగిరీస్ ఉన్నాయో అన్ని క్రియేట్ చేసుకోవాలి. సర్క్యులేషన్ రూల్స్ ఆల్రెడీ డిఫాల్ట్గా మనం పెట్టేస్తాం. సర్క్యులేషన్ మార్చుకోవాలనుకుంటే ఎయిర్టెల్ మార్చుకోవాలి. రూల్ మొత్తం ఆ కేటగిరీ ఎన్ని కేటగిరీ వస్తుంది అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టూడెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్ టైప్ ఆఫ్ ఐటమ్స్ ఇష్యూ చేస్తామా లేదా. ఇక్కడ ఓన్లీ వాళ్ళకి ఏ ఐటమ్స్ ఇష్యూ చేస్తాం అన్నీ కాదు, లేకపోతే పీసెస్ కూడా ఇష్యూ అన్నీ అట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చాలా కాలమ్స్ ఉన్నాయి. కరెంట్ చెక్అవుట్స్ ఎన్ని 15 ఇస్తున్నాం. 15 కరెంట్ సైతాన్ చెక్అవుట్ అలౌడ్. అందుకని అన్లిమిటెడ్. లోన్ పీరియడ్ 14 days. అన్ని కాలమ్స్ మనకు అవసరం లేదు. డే మోడ్ ఎగ్జాక్ట్లీ డిఫాల్ట్ పెట్టేసి డేస్ వచ్చేసి అంటే 1 డేకి 5 కావాలా, లేకపోతే అవర్స్ బేస్ కూడా అవర్స్ బేస్. ఇక్కడ అవర్స్ ఇచ్చినప్పుడు అవర్స్. ఇప్పుడు డేస్ ఇస్తే డే 1 డే లెక్క. మనకి డేకి ఇక్కడ బిఫోర్ ఆఫ్టర్ అనేది ఉంటుంది. ఆ డ్యూ డేట్ అని లోన్ పీరియడ్ అని లోన్ ఛార్జింగ్ ఇంటర్నెట్స్ లోన్ ఫైన్ అమౌంట్ ఫైన్ ఛార్జింగ్ ఇంటర్వెల్స్ అంటే ఫైన్ ఛార్జింగ్ సంబంధించిన ఇంటర్వెల్స్. ఒక రోజు 2 రోజులకు ఒకసారి ఫైన్, 3 డేస్కి ఒకసారి ఫైన్, 1 డేకి ఒకసారి ఫైన్. గ్రేస్ పీరియడ్ ఫైన్ క్యాప్ అంటే టోటల్ అమౌంట్ 100 రూపీస్ కంటే ఎక్కువ ఉంటుంది. మ్యాక్సిమం 100 రూపీస్ ఫైన్. అంటే అక్కడి నుంచి కాల్కులేట్ చేసి ఇంకా ఫైన్ 100 రూపీస్. ఎన్ని రోజులైనా 100 రూపీస్. ఇట్లాంటి ఆప్షన్స్ చాలా ఇచ్చారు. మనకు అన్నీ అవసరం లేదు. మనం ఏదే ఫైన్ కలెక్ట్ చేస్తాం. ఎన్ని చేసుకోవచ్చు. రెన్యువల్స్ ఎన్ని బుక్స్ రెన్యువల్ చేయవచ్చు. రెన్యువల్ పీరియడ్ మామూలు పీరియడ్ తక్కువ రోజుల రెన్యువల్ చేస్తాం. అదే బుక్ రెన్యువల్ చేస్తాం. సేమ్ 14 days ఇస్తాము, 5 days ఇస్తాము. అది మన ఇష్టం.
రెన్యువల్, ఆటోమేటిక్ రెన్యువల్స్, అది RFID ఉంటుంది. హోల్డింగ్స్, పర్మిషన్ అంటే ఎన్ని బుక్స్ రిజర్వేషన్, హోల్డింగ్ అంటే రిజర్వేషన్, ఎన్ని ఒక స్టూడెంట్ ఎన్ని బుక్స్ రిజర్వేషన్, అలౌడ్ టోటల్ ఎన్ని ఒక రోజుకి ఎన్ని రిజర్వేషన్, ఇట్లాంటి ఆప్షన్స్ చాలా ఎక్కువ ఇచ్చేసింది. అవి మనకి కావాల్సిన వరకు ఏమి ఫస్ట్ టైం సెట్టింగ్, ఫస్ట్ లైఫ్ సెట్ చేసేటప్పుడు తర్వాత ఇంకంటే ఏం సెట్ చేసిన అవసరం లేదు. ఆథరైజ్డ్ వాల్యూస్, ఆథరైజ్డ్ వాల్యూస్ అంటే మనకి అదే చెప్పాను కదా, బ్రాంచెస్ ఉన్నాయి. ఇప్పుడు లైబ్రరీ సైన్స్ డిపార్ట్మెంట్, లైబ్రరీ సైన్స్ డిపార్ట్మెంట్ స్టూడెంట్ రాసాము, లైబ్రరీ సైన్స్ డిపార్ట్మెంట్ ఎక్కడ ఏం చేయాలి, అట్లాంటి ఏంటి క్రియేట్ చేయడానికి ఆథరైజ్డ్ వాల్యూస్. దీంట్లో షార్ట్ 1 షార్ట్ 2 అని షార్ట్ 1 ఇది ఏ షార్ట్ 1 అంటే అక్విజిషన్ సంబంధించి, ఈ రెండు వచ్చేసి మామూలుగా యూజర్ సంబంధించి. ఇప్పుడు కేటగిరీ న్యూ కేటగిరీ చేస్తున్నాం. ఇక్కడ న్యూ ఆథరైజ్డ్ వాల్యూస్ ఫర్ బ్రాంచ్, ఆ బ్రాంచ్లో ఏమేమి కేటగిరీస్, ఒక బ్రాంచ్ వెళ్ళినప్పుడు బ్రాంచ్ అని ఇచ్చారు. దాంట్లో బ్రాంచ్లో లైబ్రరీ సైన్స్, ఎకనామిక్స్, ఫిజిక్స్, ఇంకా డిపార్ట్మెంట్స్ వచ్చేసి బ్యాక్లో కూడా అదే డిస్ప్లే ఉంది. బ్రాంచ్ ఇక్కడ వచ్చేసి డిస్క్రిప్షన్, డిపార్ట్మెంట్, అట్లా ఎన్ని డిపార్ట్మెంట్ అయినా మనం క్రియేట్ చేసుకోవాలి. అడ్మినిస్ట్రేషన్ ఇంకా ఈ బిబ్లియోగ్రాఫికల్ ఫ్రేమ్వర్క్ అంటే మనం డేటా ఎంట్రీ చేస్తాం షీట్, ఆ షీట్ను కూడా మోడిఫై చేసుకోవాలి. అంటే మనకు మార్క్ ట్యాక్స్ కొంచెం కమాండ్ ఉండాలి, మార్క్ ట్యాక్స్ ఏది అవసరం ఉండాలో దానికి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. మనం డిలీట్ చేస్తే మళ్ళీ రాదు, దాన్ని మనము బ్లాక్ చేయాలి అనుకొని దాని గురించి తెలిసింటేనే మనకు మార్క్ ఫ్రేమ్వర్క్లోకి వెళ్ళి మార్క్ ఫ్రేమ్వర్క్ డిజైన్ చేయాలి. లేకపోతే డిఫాల్ట్ ఫ్రేమ్వర్క్లో మన డేటా ఎంట్రీ చేయాలి. లేకపోతే దాన్ని మోడిఫై చేయాలనుకుంటే మార్క్ ట్యాక్స్ గురించి అవగాహన ఉంటేనే మనం చేయాలి. మార్క్ ఫ్రేమ్వర్క్ అలాగే మన ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ మనం చేయాల్సింది బడ్జెట్. అంటే
కాన్స్టిట్యూషన్ యూజ్ చేసేవారు బడ్జెట్ కూడా ఎంటర్ చేయాల్సి బడ్జెట్ న్యూ బడ్జెట్ జనరల్గా బడ్జెట్ ఎప్పుడు వస్తుంది ఏప్రిల్ ఫస్ట్ వీక్ కదా బడ్జెట్ ఇక్కడ ఏప్రిల్ నుంచి 2007 ఏప్రిల్ దాకా కనిపెట్టాం బడ్జెట్ వచ్చేసి 2027 బడ్జెట్ ఈ ప్రధాన హోమ్లోకి వెళ్తే మనకి డిఫరెంట్ మోడల్స్ ఇక్కడ ప్యాటర్న్స్ అంటే యూజర్స్ న్యూ ప్యాటర్న్ స్టూడెంట్ అంటే స్టూడెంట్ తెలుగు వచ్చేసి మేక్ ప్రామిసెస్ ఏంటి మనం ఇవి కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు పెట్టకపోవచ్చు అది మన ఇష్టం ఇక్కడ సర్నేమ్ అంటే మెయిన్ నేమ్ ఇవన్నీ ఆప్షనల్ కంపల్సరీ కాదు మనకి ఇక్కడ రెడ్ మార్క్ రిక్వైర్డ్ అయ్యే కంపల్సరీ మ్యాండేట్ రిమైనింగ్ అన్ని ఆప్షనల్ అడ్రస్ కూడా మనకి కంపల్సరీ కాదు అడ్రస్ కావాలని చేసుకోవచ్చు పార్ట్ నెంబర్ ఇక్కడ మనకి ఈ షార్ట్ వన్ షార్ట్ టూ ఉన్నాయి కదా మనకి అక్కడ ఆథరైజ్ వాల్యూస్ షార్ట్ వన్ షార్ట్ వన్ క్రియేట్ చేసుకుని మనకి ఏ బ్రాంచ్ ఏ చేస్తే ఇక్కడ డిస్ప్లే అవుతుంది లేకపోతే డిస్ప్లే ఐడి క్రియేట్ చేస్తారు ఇక్కడ వస్తుంది ఇక్కడ వచ్చేసి మనకి మెసేజెస్ ఈమెయిల్ మెసేజెస్ ఎస్ఎంఎస్ అంటే మనం పేమెంట్ చేయాలి అది మామూలుగా ఫ్రీగా రావు ఈమెయిల్స్ వరకు ఫ్రీగా ఇక్కడ వచ్చేసి హోల్డింగ్స్ మెసేజ్ సంబంధించి ఐటమ్ చెక్అవుట్ మెసేజ్ ఆర్డర్ రెన్యువల్ మెసేజ్ ఎన్ని ఈ డిఫాల్ట్ మనం అన్ని టిక్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ప్రతి యూజర్కి ఇబ్బంది అనుకుంటే మనకి ఐటమ్ టైప్లోకి వెళ్ళేసి స్టూడెంట్ ఐటమ్ ఉంటుంది కదా అక్కడ కూడా ఉంటుంది ఆప్షన్ అక్కడ క్లిక్ చేసుకుంటే స్టూడెంట్స్ అందరికీ ప్రతి ఒక్కరికి చేయాల్సి ఉంటుంది డైరెక్ట్ అంటే ఇష్యూ చెక్అవుట్ చేశారు ఆ మెసేజ్ లేకపోతే ఓవర్ ఉన్నారు ఆ మెసేజ్ అన్ని మెసేజ్లు సింగిల్ మెయిల్గా వస్తుంది దట్ ఈస్ డైజెస్ట్ ఇక్కడ వచ్చింది కదా ఇది ఒక యూజర్ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ టోకన్ డీటెయిల్స్
ఫోటో ఇక్కడ మనకి డిఫాల్ట్గా ఇక్కడ ఫోటో లేదు, మనకి ఫోటో కూడా యాక్టివేట్ చేయాలి. ఫోటో యాక్టివేట్ చేయాలంటే టూల్స్ లెక్క అడ్మినిస్ట్రేటివ్కి వెళ్ళేసి అక్కడ యాక్టివేట్ చేస్తే మనకి ఇక్కడ డిస్ప్లే చూపిస్తుంది. ఇక్కడ నెంబర్ 2 ఇక్కడ ఇక్కడ సిస్టమ్ ప్రిఫరెన్సెస్లో బ్యాటరీ ఇమేజ్ ఇవన్నీ అలవాలి. ఇవన్నీ మనకి ఫస్ట్ సెట్టింగ్స్ అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది. బ్యాటరీ ఇమేజ్ ఇక్కడ అలవని ఇస్తేనే అక్కడ మనకి అప్లోడ్ చేయడానికి ఇమేజ్కి మనకి పర్మిషన్ వస్తుంది. మనకి బ్యాటరీ ఇక్కడ మనకి క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి మనం బ్రౌజ్ చేయాలి. సిస్టమ్ ఇమేజ్ అంటే ఇక్కడ సిస్టమ్ నుంచి బ్రౌజ్ చేసి సిస్టమ్లో ఎక్కడ ఉన్నదో ఆ ఫోల్డర్ నుంచి ఏదో ఫోటో ఇస్తాం. ఇక్కడ మినిమైజ్ చేస్తున్నాను కాబట్టి అది కింద చూపిస్తుంది. మామూలుగా మన సిస్టంలో సైడ్ చూపిస్తుంది. విధంగా మనకి అక్కడి నుంచి అప్లోడ్ బల్క్ అప్లోడ్ వచ్చేసి అక్కడ టూల్స్లో ఉండాలి. అంటే ఒక 100 మందిని మనకి ఒకేసారి స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. ప్రతి ఒక్కరికి ఇలా చేయాలంటే ఈజీ అయిపోతుంది స్టాఫ్. మనకి బల్క్లో మనకు ఫస్ట్ ఎక్సెల్ ఫైల్లో మొత్తం స్టూడెంట్స్ మనకు అడ్మినిస్ట్రేషన్కి పంపిస్తారు కదా, దాన్ని ఇంపోర్ట్ చేసి బల్క్గా ఇమేజెస్ కూడా మనకి ఇంపోర్ట్ చేయొచ్చు. టూల్స్ ఉంది కదా, అప్లోడ్ బ్రాకెట్ ఇమేజెస్ బల్క్ ఇమేజ్ మనకి ఇక్కడ బల్క్ ఇమేజ్ ఇక్కడ జిఫ్ ఫైల్ ఉంటుంది. అంటే ఇమేజ్ ఫైల్ ఒక ఫైల్, ఆ ఇమేజ్ ఎవరికి ఏ నెంబర్కి అసైన్ చేస్తుంది ఆ ఇమేజ్ అనేది ఒక ఫైల్. ఈ రెండు జిఫ్ ఫైల్ చేసేసి అప్పుడు ఇక్కడ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేస్తే అక్కడికి ఆల్రెడీ డేటా ఎక్సెల్ ఫైల్ కూడా ఇంపోర్ట్ చేస్తారు కదా, ఎక్సెల్ ఫైల్ కూడా మనకి ఇక్కడ ఉండదు. మనకి ఎక్సెల్ ఫైల్ని మీరు ఎన్ని క్రియేట్ తలా చేస్తారా డెమోలో అక్కడ చేస్తారా ల్యాబ్లో వచ్చేది
దాని మీద ఇచ్చేసాను. ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసాం దాని మీద ఇచ్చాము డెమో మనం చెప్పేదంతా డెమో మీద కాదు, ఇక్కడ మన ఇన్స్టాలేషన్ దాని మీద మనం 10 అయిపోయింది కదా, ఇన్స్టాలేషన్ అయిపోయింది కాబట్టి అక్కడ పోయి ప్రాక్టీస్ చేస్తారా? ల్యాబ్కి వెళ్ళేసి మీకు అడ్మినిస్ట్రేషన్లో ఫస్ట్ లైబ్రరీ క్రియేట్ చేయడం, తర్వాత యూజర్ టైప్స్ క్రియేట్ చేయడం, తర్వాత ప్యాటర్న్ ఒక ప్యాటర్న్ ఎవరో ఒక యూజర్ స్టూడెంట్స్ ఒక ఎంట్రీ చేయడం. ఈ ప్రధానంగా చేయాల్సింది అంటే లైబ్రరీ రూల్స్ అవసరం లేదు, డిఫాల్ట్గా ఉంటాయి. క్రియేట్ చేయడం. ఒకటి ఇష్యూ రిటర్న్స్, అది కూడా జస్ట్ చెప్తాను ఇది ఎలా చేయాలనేది. ఇష్యూ రిటర్న్స్ మన బుక్ ఇష్యూ చేయలేదు కదా, ఒక బుక్ చూపిస్తాను క్యాట్లాగ్లో. అది చూపిస్తే అయిన తర్వాత అది మీరు చేయండి. ఒక మాట క్యాట్లాగ్ క్వాంటిటీ మోస్ట్ ఆఫ్ ది లైబ్రరీస్ చేసేది ఏంటంటే అక్విజిషన్ అంటే జర్నల్స్ ఆ మోడ్యూల్స్కి వస్తుంది, ఓన్లీ క్యాట్లాగ్ చేస్తారు. అందుకని మనకి క్యాట్లాగ్ ఇంపార్టెంట్. క్యాట్లాగ్ అంటే మీకు ఇచ్చిన దాంట్లో ట్యాగ్స్ అన్ని ఇచ్చినాయి, ట్యాగ్స్ అన్ని ఇచ్చిన మెటీరియల్లో ఇంపార్టెంట్ ట్యాగ్స్ అన్ని లిస్ట్ ఇచ్చారు.